హాయ్ ఆల్, దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఐ ఎయిట్ ఇన్ ఏ డే. సో ఎందుకో ఆ రోజు మార్నింగ్ బజ్జీలు తినాలనిపించింది అనమాట. మా హస్బెండ్ వాళ్ళ అన్న వదినాలు వచ్చినారనమాట. సో యాక్చువల్గా ఇది వాళ్ళ ఇంట్లో బాగా చేస్తారు అరటికాయ బజ్జీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో మేము అంత పెద్ద తినం, పొద్దుగా శనగపిండి కానీ డీప్ ఫ్రై కానీ, బట్ వాళ్ళు వచ్చినారు కదా అని చెప్పేసి చేశాను. సో చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. సో అది వచ్చేసి పల్లి చట్నీ ఇంకా దబ్బకాయ చట్నీ అనమాట. అది ఓన్లీ ఫర్ టిఫిన్స్. దబ్బకాయ చట్నీ తీయగా ఉంటుంది. సో మీకు ఆ మూడిట్లో రెసిపీ ఏమైనా కావాలి అంటే జస్ట్ పోస్ట్ చేయండి, డెఫినెట్గా నేను మీకు షేర్ చేస్తాను. సో ఆఫ్టర్నూన్ షాపింగ్ కోసం బయటకు వెళ్ళామన్నమాట. సో వీ హ్యాడ్ సమ్ తాళి. సో అదేంటంటే నెక్స్ట్ మంత్ మే 18th మా మరిది పెళ్ళి ఉందన్నమాట, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడిది. సో దానికి అటెండ్ చేయడానికి షాపింగ్ కోసం వచ్చారనమాట. సో మా ఆఫ్టర్నూన్ వెళ్ళి మంచిగా మీల్స్ తినేసాము. సో ఆ రోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది హైదరాబాద్లో. సో ఈవినింగ్ వచ్చేసామన్నమాట. లైక్ మా ఇంటి దగ్గరలోనే చీరల షాపింగ్కి వెళ్ళాము, ఎక్కువసేపు పట్టలేదు. సో ఈవినింగ్ వచ్చేసాము. ఈవినింగ్ వచ్చేసినాక మంచిగా వెదర్ ఎట్లా ఉంది, మంచి కాఫీ తాగామన్నమాట. సో కూల్గా సమ్మర్ కదా, చాలా ఎండలు మండిపోతున్నాయి అసలు. ఇట్స్ అరౌండ్ April 10th అట్లా నేను వీడియో షూట్ చేసే టైంకి ఎండలు బీభత్సంగా ఉండేవి. అట్లాంటిది ఒక సడన్గా వర్షం వస్తే ఇట్ ఫెల్ట్ సో హ్యాపీ అసలు. సో దిస్ క్లైమేట్ చాలా కూల్గా ఉన్నప్పుడు షూట్ చేసిన వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫుల్ వర్షం పడుతుంది అనమాట. సో మంచిగా వర్షం పడుతుంది. సో వర్షం పడ్డాక సో వీ హ్యాడ్ సమ్ కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసుకున్నాం అనమాట. సో తర్వాత మా పక్కింటి ఆంటీ కేక్ ఇచ్చారనమాట. సో ఆంటీ కేక్ చేశారంట. సో ఆంటీ కేక్ ఇచ్చారనమాట. సో మంచిగా కేక్ తినేసాము, అలా కూర్చుని సూది పెట్టుకున్నాము. తెలిసిందే కదా ఇంకా. సో రాక జనాలు వస్తే ఊరి నుంచి వీ ఫీల్ సో హ్యాపీ అండ్ లైక్ అట్లా టైం అనేది తెలియదు అనమాట. ఇంకా అట్లా అవుతూనే అట్లా మాటలు ఉంటూనే ఉంటాయి, నెవర్ ఎండింగ్ మాటలు అనమాట ఇంకా అవి. అందులోని చాలా రోజుల తర్వాత కలిసేమేమో ఉంటుంది. సో మాకు పాస్తా తినాలనిపించింది అనమాట. సో అడిగింది పాస్తా కావాలి ప్రియా అని. సో మేడ్ సమ్ పాస్తా. అది వచ్చేసి రెడ్ సాస్ పాస్తా అనమాట. సో చాలా ఈజీ, సింపుల్, కుక్కర్లో చేసేస్తాను నేను పాస్తా. ఒక 20 minutes అయిపోతుంది మ్యాక్సిమం. సో ఎవరికైనా రెసిపీస్ ఏమైనా కావాలి అంటే లెట్ మీ ఆస్క్, లైక్ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అని అంటే నేను తప్పకుండా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో కీప్ సబ్స్క్రైబింగ్ ది ఛానల్ అండి, అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.